ఇంకో ఫ్రెండ్ అయితే మాకు అవైలబుల్ ఉన్నారు. హాయ్ బ్రో. సో నా దగ్గర కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ ఉన్నాయి 1 to 8. సో ఆ నంబర్స్తో క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మీరు ఏదైనా ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి, ఆ నంబర్తో వచ్చిన క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. 1 to 8 ఏదైనా నంబర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1. వెరీ గుడ్. మీ ఫ్రెండ్ పేరేంటి, మీరు ఏమని పిలిచేవారు? అంటే ఇప్పుడు మీరు 2024లో ఉన్నారు కదా, సో మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తున్నారా? వెంకటేష్. సో వెంకీ అని పిలిచేవాళ్ళు. సో మీరు ఏమన్నా మెమరీస్ గుర్తొస్తున్నాయా? ఎప్పుడైనా గుర్తొస్తారా? మీ ఫ్రెండ్ కాంటాక్ట్లో ఉన్నారా? చిన్నప్పుడు ఫస్ట్ నుంచి ఎప్పుడు వరకు ఇప్పుడు ఫ్రెండ్, ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు. ఒకే కాలేజ్, మ్యారేజ్ కానీ కాంటాక్ట్లో ఉన్నారు ఇప్పటికే. సో మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉన్నాను కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ ఫస్ట్. నేను నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 1 to 8 క్వశ్చన్స్. సో దాన్ని ఏదో ఒక నంబర్ సెలెక్ట్ చేసుకో, దాని దగ్గర క్వశ్చన్స్ అడుగుతాను. నంబర్ చెప్పేది. క్వశ్చన్ నెంబర్ 7 వచ్చి, సో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, హోమ్లీ ఫుడ్, దాంతోపాటు ఎక్సర్సైజెస్ అట్లవన్నీ, దాని గురించి ఏమైనా చెప్తారా? ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినేది లైట్గా తినాలా, ఎక్కువ ఓవర్గా తినకుండా. నెక్స్ట్ ప్రశాంతంగా పడుకోవాలా. ఎవ్రీడే 30 to 40 minutes ఎక్సర్సైజ్ చేయాలి. సో ఎక్సర్సైజెస్, ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ వీలైనంత అవాయిడ్ చేయాలి బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. నా దగ్గర ఒక 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 1 to 8 ఆ నంబర్స్ ఏదైనా ఒక నంబర్ పిక్ చేసుకో, ఆ క్వశ్చన్ అడుగుతాం. 3. నెంబర్ 3 క్వశ్చన్ వచ్చి, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఇది కొంచెం కష్టమే. అంటే ఏది బాగుంటుంది లైఫ్ లీడ్ చేయడానికి? లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారా? అరేంజ్ మ్యారేజ్ చేసుకుని లవ్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. ఓకే. అంటే ఎలా? అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అన్నోన్ పర్సన్స్, వాళ్ళు లవ్ చేసుకుంటే మ్యారేజ్ చేసుకోవచ్చు, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంటే మనం ఫస్ట్ పెద్దలకి రెస్పెక్ట్ ఇచ్చి మ్యారేజ్ చేసుకొని అరేంజ్, దాని తర్వాత అది చేసుకున్న అమ్మాయిని లవ్ చేసి హ్యాపీగా లీడ్ చేయమంటారా? ఓకే, థ్యాంక్ యూ.